ఒక మనిషి ప్రపంచంలోనే అత్యున్నత శిఖరానికి చేరుకున్నాడు. అప్పటివరకు రాజ్యమంతా అలుముకున్న అరాజకత్వాన్ని పారద్రోలి ఒక సుభిక్షమైన సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అవును, ఒక అద్భుతమైన సామ్రాజ్యం. ఖచ్చితంగా. ప్రజలందరూ అతన్ని ఒక రక్షకుడులా కొలుస్తున్నారు. ఇక అక్కడ సాధించడానికి ఏమీ లేదు, అంతా పరిపూర్ణంగా ఉంది. అవును, అదొక పీక్ స్టేజ్ అని చెప్పొచ్చు. కానీ సరిగ్గా ఆ విజయాల శిఖరాగ్రంలో ఉన్నప్పుడు ఆ సింహాసనాన్ని శాశ్వతంగా వదిలేసి అడవులకు వెళ్ళిపోయాడు. ఎందుకు? ఇది నిజంగా చాలా లోతైన ప్రశ్న. అదే కదా. సాధారణంగా అధికారాన్ని ప్రాణంగా చూసుకునే ఈ ప్రపంచంలో భూమిని బాగుచేసి తన బాధ్యతలన్నీ తీర్చిన తర్వాత అలా ఎలా నిష్క్రమించగలడు? ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఇదే మనం అన్వేషించబోతున్నాం. ఖచ్చితంగా. మన మూలాధారం, ది సావరెన్స్ రిలీజ్, కింగ్ పృథు అండ్ ది విజ్డమ్ ఆఫ్ డిటాచ్మెంట్. ఇదొక సాధారణ పురాణకథ కాదు సుమా. అవును, ఇదొక ఆంతరంగిక ప్రయాణం. ఏంటంటే ఒక వ్యక్తి తన విజయాల శిఖరాగ్రంలో ఉన్నప్పుడు తెలుసుకోవాల్సిన వదిలిపెట్టే కళ గురించిన పాఠం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. అసలు పృథుమహారాజు కథలో ఆ స్థాయిలో ఏం జరిగింది? ఆ అకస్మాత్తు నిష్క్రమణ వెనుక ఉన్న మానసిక స్థితి ఏమిటి? ఆ ఆంతరంగిక ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా అతను చేరుకున్న ఆ శిఖరం ఎంత ఎత్తైనదో మనం గ్రహించాలి. అంటే ఆ ప్రయాణం ఎంత కష్టమైనదో అంటారు. అవును, పృథుమహారాజు ఎవరూ చేరుకోలేని ఒక అత్యున్నత స్థితికి చేరుకున్నాడు. ఆయన సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి రాజ్యం సుభిక్షంగా లేదు. అంత అరాచకంగా ఉండేది కదా. ఖచ్చితంగా. ఎటు చూసినా కరువు, భయం తాండవిస్తున్నాయి. తన అవిశ్రాంత కృషితో, ధర్మబద్ధమైన పాలనతో భూమిని తిరిగి సారవంతంగా చేశాడు. వావ్! అంటే శూన్య నుంచి ఒక వ్యవస్థను సృష్టించాడన్మాట. అవును, ఎక్కడా ఎలాంటి లోపం లేని ఒక అద్భుతమైన పరిపాలన వ్యవస్థను స్థాపించాడు. ఒక పాలకుడు ఎదుర్కొనే అత్యంత క్లిష్టమైన పరీక్షలన్నీ ఆయన దాటాడు. అంటే అధికారం తెచ్చే అహంకారాన్ని కూడా జయించాడనే కదా. ఖచ్చితంగా జయించాడు. ప్రజల నుంచి వచ్చే అనంతమైన పొగడ్తలను తట్టుకున్నాడు. ఊహించలేని ఒత్తిడిని అధిగమించాడు. ప్రజల దృష్టిలో అతను కేవలం ఒక రాజు కాదు, ఆయన ఒక పరిపూర్ణుడు. ఒక వ్యవస్థను బాగుచేయాలన్న తన జీవిత లక్ష్యం 100% నెరవేరింది. ఇక అక్కడ సాధించడానికి ఏమీ మిగలలేదు అంటారు. అవును, కాని ఇక్కడే ఒక ఆశ్చర్యపరిచే విషయముంది. ఎప్పుడైతే ఆ బాహ్య ప్రపంచంలోని లక్ష్యాలు ముగిసిపోయి అంతా ప్రశాంతంగా మారిందో ఆయనలో ఒక అతి పెద్ద అంతరంగిక ప్రశ్న మొదలైంది. ఓ, ఎలాంటి ప్రశ్న అది? రాచరికమనేది కేవలం తాను సమాజానికి చేస్తున్న ఒక సేవ మాత్రమే అయితే, ఆ సేవ పూర్తిగా ముగిసిన తర్వాత ఇక మిగిలేది ఏమిటి? తన అసలు ఉనికి ఏమిటి అనే ప్రశ్న తలెత్తింది. ఇది చాలా భయంకరమైన ప్రశ్న. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక ఆధునిక ఉదాహరణను తీసుకుందామని అనుకుంటున్నాను. చెప్పండి. మంచి పోలికైతే సులభంగా అర్థమవుతుంది. ఒక పెద్ద కంపెనీ ఉందనుకుందాం. అది పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయి మూతపడే పరిస్థితిలో ఉంది. అప్పుడు ఒక అద్భుతమైన సీఈఓ ఆ కంపెనీ బాధ్యతలు తీసుకుంటాడు. ఓహ్, ఓకే. పగలు రాత్రి అనకుండా తన సర్వస్వము ఆ కంపెనీకే ధారపోస్తాడు. 10 ఏళ్ల తర్వాత ఆ కంపెనీ అత్యున్నత లాభాల్లోకొస్తుంది. అంటే అతను అనుకున్న లక్ష్యం నెరవేరిందనమాట. ఖచ్చితంగా. అందరూ ఆయన పొగడ్తలతో ముంచెత్తుతారు. కాని లక్ష్యం నెరవేరిన ఆ మరుసటి రోజు ఉదయం నిద్రలేచాక పరిష్కరించడానికి ఎలాంటి సమస్యలు లేనప్పుడు అకస్మాత్తుగా ఒక రకమైన శూన్యత ఆవరిస్తుంది కదా. చాలా నిజం. ఆ ఖాళీతనం చాలా భయపెడుతుంది. ఇన్నాళ్లూ ఈ కంపెనీ సమస్యలే తన గుర్తింపు అనుకున్న వ్యక్తికి అసలు ఆ సీఈఓనే పదవి తీసేస్తే తాను ఎవరు అనే సంక్షోభమొస్తుంది. పృథు మహారాజు ఎదుర్కొన్నది కూడా సరిగ్గా ఇలాంటి అస్తిత్వ సంక్షోభమే కదా. అవును, కాని ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఆ శూన్యతను ఆయన ముందే ఊహించాడు. ఆ ఖాళీతనాన్ని చూసి ఆయన భయపడలేదు. అంటే ఆయన దానికి ముందే సిద్ధపడ్డా? ఎలా? దానికి ప్రధాన కారణం ఆయన తండ్రి వేణుడి జీవితం. అధికారం మనిషిని ఎలా దిగజారుస్తుందో, అహంకారం ఆలోచనలను ఎలా కబళిస్తుందో వేణుడిని చూసి ఆయన కళ్ళారా తెలుసుకున్నాడు. ఓ, వేణుడి కథ పృథువుకి ఒక హెచ్చరిక లాంటిదన్నమాట. ఖచ్చితంగా. వేణుడు అధికారాన్ని ఒక బాధ్యతగా కాకుండా తన సొంత ఆస్తిగా భావించాడు. అధికారం, సంపద శాశ్వతమనే భ్రమలో బతికాడు. అది చాలామంది చేసే పొరపాటే కదా. అవును, పృథుమహారాజు తన సొంత ప్రయాణంలో బాధ్యత భూమిని ఎలా రక్షించిందో చూశాడు. అలాగే తన తండ్రి జీవితం ద్వారా అధికారదాహం ఒక మనిషిని ఎలా పతనం చేసిందో కూడా గ్రహించాడు.
ఇక్కడ ఈ మానసిక స్థితి మార్పు గురించి మనం కాస్త లోతుగా మాట్లాడుకోవాలనిపిస్తోంది. తప్పకుండా. ఎందుకంటే అధికారం మనిషిని మారుస్తుంది అని అందరూ అంటారు, కాని అది ఎలా జరుగుతోందో ఎవరూ పెద్దగా పట్టించుకోరు. సంపద పెరిగే కొద్దీ క్రమశిక్షణ ఎలా దెబ్బతింటుంది, చుట్టూ ఉన్నవారి చేసే పొగడ్తలు అహంకారాన్ని ఎలా పెంచుతాయి? ఏంటంటే పొగడ్తలనేవి ఏ పాలకుడి చుట్టూ అయినా సరే ఒక అదృశ్య గోడను నిర్మిస్తాయి. దాన్నే మనం నేటి భాషలో ఎకో ఛాంబర్ అంటాం. ఎకోచాంబర్ అంటే తనకు నచ్చిన మాటలే వినిపించే వాతావరణం. అవును. రాజు తీసుకునే ప్రతి నిర్ణయం అద్భుతం అని చప్పట్లు కొట్టేవారు చుట్టూ చేరతారు. దీనివల్ల వాస్తవ ప్రపంచంలో ప్రజలు పడే బాధలు రాజుకి చేరవు. ఆ పొగడ్తల గోడ అడ్డుకుంటోంది కదా. ఖచ్చితంగా. ఆ ఎకో ఛాంబర్లో చిక్కుకున్న పాలకుడు తాను తీసుకునే ప్రతి నిర్ణయం సరైనదేనన్న భ్రమలో కూరుకుపోతాడు. ఇక సంపద విషయానికొస్తే ఏ లోటూ లేనప్పుడు మనిషి సహజంగానే పోరాట పటిమను కోల్పోతాడు. కష్టాలను ఎదిరించే క్రమశిక్షణ మాయమైపోతుంది. అవును. సుఖాల పట్ల వ్యామోహం పెరుగుతుంది. కాని పృథుమహారాజు ఈ యంత్రాంగాన్ని చాలా స్పష్టంగా గుర్తించాడు. అంటే ఆయన ఆ ఎకోచాంబర్లో పడిపోలేదా? లేదు. ఒకవైపు తాను నిర్మించిన అద్భుతమైన రాజ్యం, మరోవైపు చుట్టూ పెరుగుతున్న పొగడ్తలు చూసి ఆయన ఉప్పొంగిపోలేదు. ఆయనకు ఒక గొప్ప సత్యం బోధపడింది. ఆ సత్యమేమిటి? తాను ఎంత గొప్పగా ధర్మాన్ని పాటించినా అది తాత్కాలికమే అన్న నగ్న సత్యం ఆయన మనసులో బలంగా నాటుకుపోయింది. ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోంది. అడగండి. కాలాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాలం గడిచే కొద్దీ రాజ్యం మారుతుంది, వైభవం మసకబారుతుంది. ఇదొక చేదు నిజం కదా? అవును. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. అయితే సాధారణంగా సమయం మించిపోతోంది అని తెలిసినప్పుడు మనుషులు ఆ అధికారాన్ని మరింత గట్టిగా పట్టుకోవాలని చూస్తారు కదా. నిజమే. తమ పేరు చరిత్రలో నిలిచిపోయేలా శిలాశాసనాలు చెక్కించుకుంటారు. అవును. లేదా తమ వారసులకైనా ఆ అధికారం దక్కేలా పావులు కదుపుతారు. మరి పృథుమహారాజు ఎందుకు ఇందుకు భిన్నంగా ఆలోచించాడు? ఆ ఆలోచనా విధానాన్ని మనం మరింత విస్తృతమైన కోణంలో చూడాలి. ఆయన రాజ్యాన్ని వదిలేయాలి అనుకోవడం వెనుక ఎలాంటి అలసట లేదు. విసిగిపోయే ఆ నిర్ణయం తీసుకోలేదు. అంటే అకస్మాత్తుగా గాలికి వదిలేయలేదంటారా? ఖచ్చితంగా లేదు. ఆయన పరిపాలనలో చివరి క్షణం వరకు ఎలాంటి మార్పు రాలేదు. ధర్మమెక్కడా తప్పకుండా చూసుకున్నాడు. కాని ఆయన అంతరంగంలో ఒక గొప్ప మేల్కొలుపు జరిగింది. ఎలాంటి మేల్కొల్పది? కిరీటం, అధికారం ఇవేవీ తన శాశ్వత అస్తిత్వం కాదని గుర్తించాడు. విరక్తి అంటే బాధ్యతారాహిత్యంగా పారిపోవడం కాదు, అది ఒక సంపూర్ణమైన స్పష్టత. విరక్తి అంటే స్పష్టత అంటారు. చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. తన నిజమైన స్వరూపానికి తాను పోషిస్తున్న తాత్కాలిక పాత్రకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవడమే నిజమైన విరక్తి. అంటే విరక్తి అనేది రాజ్యాన్ని వదిలించుకోవడం కాదు, రాజ్యం తన సొంతమనే అహంకారాన్ని వదిలించుకోవడమన్నమాట. ఖచ్చితంగా. మీరు సరిగ్గా చెప్పారు. ఇందాక మనం మాట్లాడుకున్న సీఈఓ ఉదాహరణకే వస్తే, ఆ సంస్థను తన సొంత గుర్తింపుగా కాకుండా కేవలం తాను ఒక ధర్మకర్త మాత్రమే అని భావిస్తే అప్పుడా శూన్యత ఉండదు కదా? అద్భుతమైన పాయింట్ పట్టుకున్నారు. నా పాత్ర ఇక్కడితో ముగిసింది అని ఆయన భావించగలిగితే భయముండదు. పృథుమహారాజు చేసింది సరిగ్గా ఇదే అనుకోవచ్చా? యజమాని పాత్ర నుండి ధర్మకర్త పాత్రలోకి మారడమేనా? అక్షరాలా నిజం. యజమాని అనే భావన నుండి ధర్మకర్త అనే భావనలోకి మారడమే పృథువు చేసిన అతిపెద్ద ఆంతరంగిక మార్పు. వావ్, ఇది చాలా గొప్ప ఆలోచన. అయితే ఇది రాత్రిక్రాత్రే జరిగిన అద్భుతం కాదు. పృథువు క్రమంగా సన్యాసానికి తనను తాను సిద్ధం చేసుకున్నాడు. బాహ్య ప్రపంచంలోని శబ్దాల నుండి మెల్లగా విడివడి అంతర్గత నిశ్శబ్దం వైపు మళ్లాడు. ఆ నిశ్శబ్దంలో ఆయన ఏం కనుక్కున్నాడు? ఆయన తన చుట్టూ ఉన్న మునులు చెప్పే లోతైన సత్యాలను మరింత శ్రద్ధగా వినడం ప్రారంభించాడు. రాజకీయాలు మాట్లాడేవాలికంటే సత్యం మాట్లాడే మునుల వైపు ఆయన దృష్టి మొళ్ళింది. రాజ్యాన్ని కేవలం ఒక పవిత్రమైన బాధ్యతగా చూడటం మొదలుపెట్టాడన్నమాట. ఈ యంత్రాంగం నిజంగా చాలా లోతైనది. అవునండి. ఒక నాయకుడు రాజ్యాన్ని తన ఆస్తిలా భావించిన క్షణంలోనే అహంకారం, భయం పుడతాయి. అవును. దాని ఎవరూ లాగేసుకుంటారో అన్న భయం వస్తుంది. కాని అది ఒక తాత్కాలిక బాధ్యత అనుకున్నప్పుడు ఒక అద్భుతమైన స్వచ్ఛత వస్తుంది కదా. ఖచ్చితంగా. ఒకదానిని ఎంతో ప్రేమతో నిర్మించడం, తీరా అది అద్భుతమైన రూపం దాల్చిన తరువాత దానిపై ఎలాంటి వ్యామోహం లేకుండా ఒక్క అదుగు వెనక్కి వేయడం వినడానికి సులభంగా అనిపించినా ఆచరణలో చాలా కష్టం కదా. అత్యంత కష్టమైన మానసిక మార్పు ఇదే. ఇక్కడ ఇంకో కోణం కూడా కనిపిస్తోంది.
నేను లేకపోతే వీళ్లంతా ఏమైపోతారు అన్న అహంకారం ఆయనలో ఏ కోశానా కనిపించలేదు కదా. లేదు, పృథువు ఆ భ్రమను పూర్తిగా జయించాడు. ఒక గొప్ప నాయకుడు ఎందుకు పక్కకు తప్పుకోవాలి అంటే, సేవ చేసే వ్యక్తి కంటే ధర్మం ఎప్పుడూ గొప్పదే. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ధర్మాన్ని రక్షించడానికి వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. సమాజం ఎప్పటికీ ఒకే వ్యక్తిపై ఆధారపడి ఉండిపోకూడదు. ఒకే చెట్టు నీడలో కొత్త మొక్కలు ఎదగలేవు అన్నట్లు కదా. ఖచ్చితంగా. విరక్తితో కూడిన అధికారం అత్యంత పవిత్రమైనది. సరైన సమయం వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పక్కకు తప్పుకోవడమే అత్యుత్తమ నాయకత్వ లక్షణం. ఇది నాయకత్వ భావనను పూర్తిగా తిరగరాస్తోంది. నిజమైన అధికారమంటే సింహాసనం నుండి ఏ క్షణమైనా కిందకు దిగగలిగేంత స్వేచ్ఛను కలిగి ఉండటమన్నమాట. అవును. పృథుమహారాజు కథ మనకు కొన్ని అత్యంత కఠినమైన సత్యాలను చెబుతోంది. ప్రతి విజయం కూడా ఒక ముగింపును అంగీకరించాలి. నిస్సందేహంగా మనం ఎంత సాధించినా దానికొక ముగింపుంటుంది. అత్యుత్తమ నాయకత్వం అంటే ఎప్పుడూ ఎలా తన బాధ్యతలను అప్పగించి పక్కకు తప్పుకోవాలో తెలుసుకోవడం. ఇదంతా వింటుంటే ఇది కేవలం పురాణ కాలానికే పరిమితమైనది కాదని అనిపిస్తోంది. అవును, ఇది కాలానికి అతీతమైన సత్యం. మన దైనందిన జీవితాల్లో కూడా ఇది అన్వయించుకోవచ్చు. మనం నిర్మించే కెరీరైనా వ్యాపారమైనా కదా. అవును. లేదా ఎంతో ప్రేమతో పెంచుకున్న కుటుంబమైనా ఏదో ఒక సందర్భంలో మనం ఒక అడుగు వెనక్కి వేయాల్సిన అవసరం వస్తుంది. పిల్లలు పెద్దయ్యాక వారి జీవిత నిర్ణయాలు వారిని తీసుకొనివ్వడం లాంటిది. ఖచ్చితంగా. అలా వదిలిపెట్టలేకపోవడం వల్లే జీవితంలో సగానికి పైగా సమస్యలు వస్తాయి. పృథు ప్రయాణం మనకు నేర్పే ప్రాథమిక పాఠం అదే. ఎక్కడ పట్టుకోవాలో తెలిసినవాడికి ఎక్కడ వదలాలో కూడా తెలియాలి. అవును. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు నన్ను తీవ్రంగా ఆలోచింపజేసే ఒక కొత్త కోణంతో ఈ ప్రయాణాన్ని కాసేతు నిలిపివేద్దామనుకుంటున్నాను. చెప్పండి, ఆ కోణమేంటో. మనందరం చేసే పనులు, బాధ్యతల ఆధారంగానే మనకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది కదా. నేను ఫలానా కంపెనీకి డైరెక్టర్ని, నేను ఈ కుటుంబానికి పెద్దను అని. అవును, అందరూ అలాగే ఐడెంటిఫై అవుతారు. కాని ఆ పదవులు పోయినప్పుడు మిగిలే ఆ నేను ఎవరు? మన విజయాలను పక్కన పెడితే అక్కడ మిగిలే ఆ నిశ్శబ్దంలోనే మన నిజమైన స్వరూపం బయటపడుతుందా? అద్భుతమైన ఆలోచన. పృథుమహారాజు తన విజయాల చప్పుడు ఆగిపోయాక ఆ నిశ్శబ్దాన్ని వినగలిగాడు. మరి ఆ అన్వేషణలో ఏమైంది అంటారు? విరక్తిని మానసికంగా పొందటం ఒక ఎత్తైతే, సకల సదుపాయాలను వదిలేసి తపస్సు కోసం అడవులకు వెళ్లడమనేది అత్యంత కఠినమైన ప్రయాణం. ఆ తదుపరి అడుగులు అత్యంత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. వదిలిపెట్టే ఆ చివరి ప్రయాణంలో అడవుల బాటపట్టిన పృథు జీవితం ఏ మలుపు తిరిగింది? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. అంతర్గత సాధనంలో తపస్సు వైపు పృథుమహారాజు వేసిన అడుగులెలాంటివి? ఆ మహానిష్క్రమణ, మానవ జీవిత అంతిమ లక్ష్యం గురించి ఏ సత్యాన్ని వెల్లడించబోతోంది? ఈ ప్రయాణాన్ని మన తదుపరి లోతైన విశ్లేషణలో చూద్దాం. తప్పకుండా. అప్పటివరకు బాహ్య విజయాల వెనుక ఉన్న నిశ్శబ్దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కొనసాగించండి. మళ్ళీ కలుద్దాం.